నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూడండమ్మా. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ వన్ L of e power t cos square t, second one L of e power 3t sin square t, third one L of e power minus t cos square t, fourth one L of e power t sin square t, fifth one L of e power minus 2t into cos square t. నిన్న చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ లాగానే చేయాలి, కాకపోతే ఇక్కడ కొద్దిగా చేంజ్ చేయాలి. మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కనపడి దాని పక్కన మళ్ళీ ఫంక్షన్ ఉంది అంటే కనుక ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇంకా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ L of e power t ఇంటూ కాస్ స్క్వేర్ టీ వాల్యూ రావాలి అంటే కనుక ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన ఏదైతే ఉందో ఫస్ట్ దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన కాస్ స్క్వేర్ టీ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలం. ఓకేనా? కాస్ స్క్వేర్ టీకి డైరెక్ట్గా ఫార్ములా లేదు, మనకి కాస్ ఏటీ లాగా ఉంటేనే మనం ఫార్ములా అప్లై చేయగలం. కాబట్టి కాస్ స్క్వేర్ టీని స్క్వేర్ లేకుండా మార్చాలి అంటే కనుక మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పే చాలాసార్లు. కాస్ 2ఏకి కాస్లో ఫార్ములా 2 కాస్ స్క్వేర్ ఏ -1, ఆ -1 లెఫ్ట్ సైడ్ వస్తే కనుక +1 అవుతుంది. 2 కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 + కాస్ 2ఏ అయితే కనుక కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది 1 + కాస్ 2a/2 వస్తుంది. టీని ఏ అనుకుంటే కాస్ స్క్వేర్ ఏ లాగా ఉంది. కాస్ స్క్వేర్ ఏ ఫార్ములా నుంచి 1 + కాస్ 2a/2 ఫార్ములా రాస్తే కనుక 1 + కాస్ 2t/2 వస్తుంది. ఓకేనా? ఇంక దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కింద ఉండే 2 కాన్స్టెంట్ కాబట్టి 2 బయటకు వచ్చేస్తుంది. కాబట్టి 1/2 ఇంటూ L ఆఫ్ 1 + కాస్ 2t ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎల్ పక్కన 2 ఫంక్షన్స్ ఉన్నాయి, రెండుకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై అవుతుంది. L ఆఫ్ 1 ప్లస్ L ఆఫ్ కాస్ 2t వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు L ఆఫ్ 1 అంటే కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఐడెంటిటీ ఫంక్షన్ లేదా యూనిట్ ఫంక్షన్ 1/p అవుతుంది. L ఆఫ్ కాస్ 2t 2ని ఏ అనుకుంటే కనుక L ఆఫ్ కాస్ 8 లాగా ఉంది. L ఆఫ్ కాస్ 8 యొక్క వాల్యూ p/p² ప్లస్ a² వస్తుంది. ఏ దగ్గర 2 ఉంది కాబట్టి 2² వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/p ప్లస్ p/p² ప్లస్ 2ని స్క్వేర్ చేస్తే కనుక 4 అవుతుంది కాబట్టి p² ప్లస్ 4 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయాలి అంటే కనుక 1/2 ఇంటూ కింద డినామినేటర్లో p ఇంటూ p² ప్లస్ 4 ఎల్సిఎం అవుతుంది. 1 ఇంటూ p² ప్లస్ 4 అంటే కనుక p² ప్లస్ 4, p ఇంటూ p అంటే కనుక p² అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు పైన రాసిన చూడండి. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ p² ప్లస్ p² 2p² అవుతుంది ప్లస్ 4 డినామినేటర్లో ఉండే వాల్యూ p ఇంటూ p² ప్లస్ 4 అంటే కనుక p ఇంటూ p² p³ అవుతుంది. p ఇంటూ 4 అంటే కనుక 4p అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ పై రెండిట్లో ఒక 2 కామన్ తీస్తే కనుక ఇంకా బ్రాకెట్లో వాల్యూ p² ప్లస్ 2/p³ ప్లస్ 4p వస్తుంది. p³ ప్లస్ 4p పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది? p² ప్లస్ 2/p³ ప్లస్ 4p అనేది దేని యొక్క వాల్యూ అవుతుంది? L ఆఫ్ కాస్ స్క్వేర్ టీ యొక్క వాల్యూ అవుతుంది. L ఆఫ్ కాస్ స్క్వేర్ టీ యొక్క వాల్యూ అవుతుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి అంటే కనుక L ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ వాడు ఫైండ్ అవుట్ చేయమంటే వాల్యూ L ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ కాస్ స్క్వేర్ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఏం అప్లై చేయాలి? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఓకేనా? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసి కనుక కాస్ స్క్వేర్ టీకి మాత్రమే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి ఇది ఈ పవర్ 80 లాగా ఉంది కాబట్టి p వాల్యూ చేంజ్ చేయాలి. యాజ్ p టెన్స్ టు p మైనస్ ఏ అంటే వాల్యూ 1. ఇది అప్లై చేస్తున్నాం దేని నుంచి ఇంకా ప్రతిసారి ఇట్లా బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నా? బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం నుంచి. L ఆఫ్ ఈ పవర్ 80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంటే కనుక ఈ ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి p దగ్గర p మైనస్ ఏ రాసుకోవాలి. L ఆఫ్ కాస్ స్క్వేర్ టీ అంటే కనుక ఆల్రెడీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. p² ప్లస్ 2/p³ ప్లస్ 4p ఉంది. యాజ్
p టెన్స్ టు p మైనస్ 1. ఇప్పుడు p దగ్గర p మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేసి కనుక దట్ ఈస్ ఈక్వల్ రాసుకోవచ్చు p మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 బై కింద p క్యూబ్ ఉంది, p దగ్గర p మైనస్ 1 రాస్తే కనుక p మైనస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ 4 ఇంటూ p మైనస్ 1 వస్తుంది. అది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయడం. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అన్ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి మల్టిపుల్గా కనపడ్డాయి అంటే కనుక ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. ఓకేనా? కాబట్టి ఈ పవర్ ఏటీ ఉన్నా మైనస్ ఏటీ ఉన్నా దాని పక్కన ఉండే ఫంక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఫస్ట్ మనం ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఏం అప్లై చేయాలి, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తే కనుక ఈ పవర్ టీ తీసేస్తే కనుక p టెన్స్ టు p మైనస్ 1 రాసుకోవాలి. ఈ పవర్ ఏ ఇంటూ టీ లాగా ఉంటే కనుక p టెన్స్ టు p మైనస్ ఏ, ఈ పవర్ మైనస్ ఏటీ లాగా ఉంటే కనుక p టెన్స్ టు p ప్లస్ ఏ రాసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన ఏదైతే ఉంటుందో ఫస్ట్ దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తే కనుక మనకు కావాల్సిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. ఓకేనా? నేను ఫస్ట్ వన్ సెకండ్ వన్ మాత్రమే చెప్తున్నా, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మీరు హోంవర్క్ చేసేయాలి. అన్ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన కాస్ స్క్వేర్ టీ సైన్ స్క్వేర్ టీ కాస్ స్క్వేర్ టీ సైన్ స్క్వేర్ టీ కాస్ స్క్వేర్ టీ మాత్రమే ఉన్నాయి. కాస్ స్క్వేర్ టీ సైన్ స్క్వేర్ టీ చెప్తాను, ఇంకా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అన్ని కాసు సైన్లో ఉన్నాయి కాబట్టి 3 4 5 మీరు హోంవర్క్ చేసేసేయాలి. ఓకేనా? ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే కనుక ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది, ఎల్ ఆఫ్ ఈ పవర్ 3t ఇంటూ సైన్ స్క్వేర్ టీ ఉంది. మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన ఉంది కాబట్టి మనం ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలంటే కనుక ఎక్స్పోనెన్షియల్ పక్కన ఏదైతే ఉందో ఫస్ట్ దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీకి ఫార్ములా లేదు. ఓకేనా? ఇక్కడ సైన్ స్క్వేర్ లేకుండా మార్చాలి అంటే కనుక మళ్ళీ ఇందాక చెప్పిన ఫార్ములా తెలియాలి. ఇందాక కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ట్లో ఫార్ములా రాస్తాం. కాస్ట్ ఏకి సైన్లో ఫార్ములా రాస్తే కనుక 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ లెఫ్ట్ సైడ్ వస్తే కనుక ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఏ, కాస్ట్ ఏ రైట్ సైడ్ పోతే కనుక మైనస్ కాస్ట్ ఏ, ఇక 2 మల్టిపుల్గా ఉంది రైట్ సైడ్ పోతే డివైడెడ్ బై అవుతుంది. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ఉంటే కనుక రాసుకోవచ్చు 1 మైనస్ కాస్ట్ ఏ బై 2. టీని ఏ అనుకుంటే సైన్ స్క్వేర్ ఏ లాగా ఉంది 1 మైనస్ కాస్ట్ ఏ బై 2, ఏ దగ్గర టీ కాబట్టి 1 మైనస్ కాస్ట్ 2t బై 2 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు కింద ఉండే 2 కాన్స్టెంట్ కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే 2 కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి 1/2 ఆఫ్ ఎల్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2t వస్తుంది. ఎల్ పక్కన 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి రెండుకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై అవుతుంది. ఎల్ ఆఫ్ 1 మైనస్ ఎల్ ఆఫ్ కాస్ 2t వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎల్ ఆఫ్ 1 అంటే కనుక 1/p. ఈయన చెప్పిన ఫార్ములా ఇంకా ఈయన రెండు మధ్యలో గుర్తు ప్లస్ ఉంది, ఇక్కడేమో మైనస్ వస్తుంది. ఓకేనా? 2ni ఏ అనుకుంటే ఎల్ ఆఫ్ కాస్ 80 లాగా ఉంది. ఎల్ ఆఫ్ కాస్ 80 అంటే కనుక p/p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, 2ని స్క్వేర్ చేసుకున్న 4 అవుతుంది కాబట్టి p/p స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ కింద రెండుకి ఎల్సిఎం p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4 ఎల్సిఎం అవుతుంది. 1 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4 p స్క్వేర్ ప్లస్ 4 మైనస్ p ఇంటూ p అంటే కనుక p స్క్వేర్ వస్తుంది. ప్లస్ p స్క్వేర్ మైనస్ p స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే కనుక 1/2 ఇంటూ 4/p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4 అంటే కనుక p క్యూబ్ ప్లస్ 4p వస్తుంది. 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది 2/p క్యూబ్ ప్లస్ 4p అవుతుంది. ఇది దేని యొక్క వాల్యూ ఎల్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీ యొక్క వాల్యూ 2/p క్యూబ్ ప్లస్ 4p వస్తుంది. కానీ మనకు కావాల్సిన దేని యొక్క వాల్యూ ఎల్ ఆఫ్ ఈ పవర్ 3t ఇంటూ సైన్ స్క్వేర్ టీ యొక్క వాల్యూ రావాలి అంటే కనుక బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఏ రాసుకోవచ్చు దీన్ని ఎల్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీ యాజ్ p టెన్స్ టు ఈ పవర్ 80 ఉంది కాబట్టి p మైనస్ ఏ దగ్గర వాల్యూ ఉంది p3 ఉంది కాబట్టి p టెన్స్ టు p మైనస్ 3 రాసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీ యొక్క వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. 2 ఏమొస్తుంది p క్యూబ్ ప్లస్ 4p వస్తుంది యాజ్ p టెన్స్ టు p మైనస్ 3. p దగ్గర p మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు 2/p అంటే కనుక వాల్యూ p మైనస్ 3 హోల్ క్యూబ్
ప్లస్ 4 ఇంటూ మళ్ళీ పీ యొక్క వాల్యూ పీ మైనస్ 3. ఇది ఎల్ ఆఫ్ ఈ పవర్ 3t ఇంటూ సైన్ స్క్వేర్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ అవుతుంది. ఓకేనా, ఇది సెకండ్ ప్రాబ్లం. ఇంకా థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ నేను చెప్పట్లేదు. థర్డ్ వన్ ఏముంది, ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ కాస్ స్క్వేర్ టీ. కాస్ స్క్వేర్ టీ అంటే కనుక ఫస్ట్ ప్రాబ్లం రాసుకున్నాం, 1 ప్లస్ కాట్ 2t/2 రాసుకొని మొత్తం సింప్లిఫై చేసి యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అలా ఫోర్త్ వన్ అయితే కనుక ఈ పవర్ టీ ఇంటూ సైన్ స్క్వేర్ టీ ఉంది. ఇప్పుడు సెకండ్ వన్ ఏదైతే ఉందో మొత్తం అదే ఎల్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీ మొత్తం చేసిన తర్వాత ఏం చేయాలి, యాజ్ పీ టెన్స్ టు పీ మైనస్ 1 రాసి కనుక ఫోర్త్ వన్ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రావాలి అంటే కనుక ఫస్ట్ వన్, నెక్స్ట్ థర్డ్ వన్, ఫిఫ్త్ వన్ మూడు ఒకేలా ఉంటాయి కాబట్టి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మీరు హోంవర్క్ చేసేసండి. ఓకేనా, చేయకుండా ఉండమాకండి, కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయా, ఈ పవర్ టీ ఇంటూ కాస్ టీ సైన్ టీ. సెకండ్ వన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ 4t ఇంటూ సైన్ 2t ఇంటూ కాస్ టీ. థర్డ్ వన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t ఇంటూ సైన్ 2t ఇంటూ సైన్ 3t. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ టీ కాస్ టీ. ఫిఫ్త్ వన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ కాస్ 4t సైన్ టీ. సిక్స్త్ వన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ కాస్ 4t సైన్ టీ. ఓకేనా, నేను ఒక 2, 3 మాత్రమే చెప్తాను, మిగిలిన మొత్తం మీరు హోంవర్క్ చేసేయడమే. ఓకేనా, ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ చెప్తాం. మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫస్ట్ యూనిట్లో కనిపిస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ మొత్తం. కాకపోతే అక్కడ ఈ పవర్ టీలు మల్టిపుల్గా ఉండవు అంతే. ఓకేనా, సైన్లు కాస్లు మల్టిపుల్గా ఉన్నాయి అంటే కనుక దాని ముందు 2 ఉంటేనే ఫార్ములా అప్లై చేయడం. ప్రాబ్లమ్స్ ఇంక ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఫస్ట్ వన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ కాస్ టీ సైన్ టీ ఉంది. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది అంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి అంటే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన ఏదైతే ఉందో దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ దేని కనుక్కోవాలి, ఎల్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన ఏముంది, కాస్ టీ ఇంటూ సైన్ టీ ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూ తెలిస్తే కనుక ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఏ ఇంటూ బి అన్నా బి ఇంటూ ఏ అన్నా ఒకటే కాబట్టి కాస్ టీ ఇంటూ సైన్ టీని సైన్ టీ ఇంటూ కాస్ టీ. సైన్ కాస్ మల్టిపుల్గా ఉంటే కనుక దాని ముందు 2 ఉంటేనే ఫార్ములా అప్లై చేయగలం. 2 లేదు కాబట్టి ఏం చేసుకోవాలి, దీన్ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ 1/2 ఇంటూ సైన్ కాస్ యాంగిల్స్ రెండు డిఫరెంట్గా ఉంటే కనుక 2 sin A cos B ఫార్ములా రాసుకోవాలి. యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 2 sin A cos A లాగా ఉంది. 2 sin A cos A అంటే కనుక ఫార్ములా sin 2A వస్తుంది. ఏ దగ్గర T ఉంది కాబట్టి sin 2T వస్తుంది. L of K ఇంటూ F of T లాగా ఉంది కాబట్టి K ఇంటూ L of F of T వస్తుంది. 1/2 కాన్స్టెంట్ బయట రాసేస్తే కనుక L of sin 2T వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ L of sin AT అంటే కనుక A/P² ప్లస్ A² వస్తుంది. ఏ దగ్గర వాల్యూ 2 ఉంది కాబట్టి 2/P² ప్లస్ 2² వస్తుంది. పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతే కనుక 1/P² ప్లస్ 2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. ఇది దేని యొక్క వాల్యూ, ఎల్ ఆఫ్ కాస్ టీ ఇంటూ సైన్ టీ యొక్క వాల్యూ వస్తుంది. కానీ మనకు కావాల్సిన దేని యొక్క వాల్యూ అంటే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ కాస్ టీ ఇంటూ సైన్ టీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తే కనుక ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వెళ్ళిపోయి ఇంకా రిమైనింగ్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రాసుకుంటే కనుక ఎల్ ఆఫ్ సైన్ టీ ఇంటూ కాస్ టీ వస్తుంది. దీనిలో వచ్చినటువంటి ఫంక్షన్ ప్లేస్లో పీ వాల్యూ చేంజ్ చేయాలి. ఈ పవర్ ఏ ఇంటూ టీ లాగా ఉంది కాబట్టి పీ టెన్షన్ రాసుకోవాలి, పీ మైనస్ ఏ రాయాలి. ఏ ఇంటూ వాల్యూ 1 ఉంది కాబట్టి పీ మైనస్ 1 రాసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు దీనికోసం వాల్యూ ముందే ఫైండ్ అవుట్ చేసాం. ఎల్ ఆఫ్ కాస్ టీ ఇంటూ సైన్ టీ యొక్క వాల్యూ ఎంత ఉంది, 1/P² ప్లస్ 4 ఉంది. యాజ్ P టెన్స్ టు P మైనస్ 1. ఇందులో P దగ్గర P మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1/, ఏమొస్తుంది, P మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది. వస్తే సింప్లిఫై చేయండి, లేదా అంతే వదిలేసిన వచ్చే నష్టమే లేదు. దీన్ని సింప్లిఫై చేసినా చెప్పినా వచ్చే నష్టం లేదు. ఒకవేళ సింప్లిఫై చేయాలంటే కనుక a మైనస్ b హోల్ స్క్వేర్ ఉంది. a² మైనస్ 2ab ప్లస్ b² తర్వాత ప్లస్ 4 ఉంది. ఇస్ ఈక్వల్ టు 1/,
పీ స్క్వేర్ మైనస్ 2b 1 ప్లస్ 4 అంటే కనుక 5 అవుతుంది. కాబట్టి ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ కాస్ టీ సైన్ టీ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 1/p స్క్వేర్ మైనస్ 2p ప్లస్ 5 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇందులో సెకండ్ వన్ చూడండి. ఎల్ ఆఫ్ ఈ పవర్ 4t ఇంటూ సైన్ 2t ఇంటూ కాస్ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్ గా ఉంది కాబట్టి దాని పక్కన ఏదైతే ఉందో దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఎల్ ఆఫ్ సైన్ 2t ఇంటూ కాస్ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ కాస్ మల్టిపుల్ గా ఉన్నాయంటే కనుక దాని ముందు 2 ఉంటేనే మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఓకేనా? కాబట్టి 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుంటే కనుక 1/2 ఇంటూ 2 సైన్ 2t ఇంటూ కాస్ టీ వస్తుంది. సైన్ కాస్ మల్టిపుల్ గా ఉంటాయి కనుక అసలు ఎందుకు మల్టిప్లై చేయాలి? మనకి ఎల్ పక్కన ఓన్లీ సైన్ 80 కానీ కాస్ 80 కానీ సైన్ h80 కానీ కాస్ h80 లాగా ఉన్నప్పుడు మాత్రమే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలం. సైన్ కాస్ మల్టిపుల్ గా ఉంటే దాని ముందు 2 ఉన్నప్పుడు మాత్రమే ఫార్ములా అప్లై చేయగలం. 2 లేదు కాబట్టి 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. ఇస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ 1/2 ఆఫ్ 2t ని a t ని b అనుకుంటే కనుక 2 sin a cos b లాగా ఉంది. 2 sin a cos b అంటే కనుక ఫార్ములా sin of a plus b plus sin of a minus b వస్తుంది. a అంటే వాల్యూ 2t ఉంది, b అంటే వాల్యూ t ఉంది. 2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేసి కనుక l of sin 2t plus t అంటే కనుక 3t వస్తుంది. 2t minus t అంటే కనుక t వస్తుంది. l పక్కన 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి రెండింటికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఏదో వచ్చింది l of sin 3t plus l of sin t వస్తుంది. ఫస్ట్ ఫంక్షన్ sin 3t ఉంది, సెకండ్ ఫంక్షన్ sin t ఉంది కాబట్టి l of sin 3t plus l of sin t వస్తుంది. 3d a అనుకుంటే కనుక l of sin 80 లాగా ఉంది. l of sin 80 అంటే కనుక ఫార్ములా a/p² plus a స్క్వేర్. a అంటే వాల్యూ 3 ఉంది కాబట్టి p/p² plus 3d స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. ఇక్కడ l of sin 80 a వాల్యూ 1 కాబట్టి a/p² plus a స్క్వేర్ a వాల్యూ 1 కాబట్టి 1/p² plus 1 వస్తుంది. దట్ ఇస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ రెండు కలిసిన కింద డినామినేటర్ లో p² plus 9 ఇంటూ p² plus 1 ఎల్సిఎం అవుతుంది. 3 ఇంటూ p² plus 1 అంటే కనుక 3p² plus 3 వస్తుంది. 1 ఇంటూ p² plus 9 అంటే కనుక p² plus 9 వస్తుంది. దట్ ఇస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ పైన యాడ్ చేసిన న్యూమరేటర్ లో 3p² plus p² 4p². నెక్స్ట్ 3 plus 9 అంటే కనుక 12 అవుతుంది. బై డినామినేటర్ లో p² plus 9 ఇంటూ p² plus 1 ఉంది. పై రెండింటిలో నుంచి ఒక 2 ని కామన్ తీస్తే కనుక 1/2 ఇంటూ 2 ఆఫ్ 2 కామన్ తీస్తే 2p² plus 6 ఉంటుంది. బై డినామినేటర్ లో p² plus 9 ఇంటూ p² plus 1 ఉంది. పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతే కనుక దట్ ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2p² plus 6 బై p² plus 9 ఇంటూ p² plus 1 వస్తుంది. ఇది దేని యొక్క వాల్యూ? sin 2t ఇంటూ cos t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ అవుతుంది. కానీ మనకు కావాల్సింది e పవర్ 4t ఇంటూ కాబట్టి l of e పవర్ 4t ఇంటూ sin 2t ఇంటూ cos t వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తీసేసి ఏముంది? sin 2t ఇంటూ cos t ఉంది. ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసి కనుక e పవర్ 8 తీసేస్తాం కాబట్టి p tends to p minus a. a వాల్యూ 4 ఉంది కాబట్టి ఇలా చేయాలి p minus 4 సబ్స్టిట్యూట్ చేయాలి. దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ చూస్తే కనుక 2p² plus 6 by p² plus 9 into p² plus 1 ఉంది. యాజ్ ఏ చేయాలి? p వాల్యూ చేంజ్ చేయాలి. p tends to p minus 4. p ఉండే దగ్గర p minus 4 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 2 into p minus 4 whole square plus 6 by కింద డినామినేటర్ లో చూస్తే కనుక p minus 4 whole square plus 9 into p minus 4 whole square plus 1 వస్తుంది. ఇది సెకండ్ ఫంక్షన్. నెక్స్ట్ ఇందులో థర్డ్ బిట్ చూడండి. l of e పవర్ మైనస్ 2t ఇంటూ సైన్ 2t ఇంటూ 3t ఉంది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. కాబట్టి l of sin 2t ఇంటూ sin 3t యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్లు మల్టిపుల్గా ఉన్నా, సైన్ కాస్లు మల్టిపుల్గా ఉన్నా, కాసు సైన్ మల్టిపుల్గా ఉన్నా దాని ముందు 2 ఉన్నప్పుడు మాత్రమే ఫార్ములా అప్లై చేయగలం. దీని ముందు 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి.
ఏ ఇంటూ బి అన్న బి ఇంటూ ఏ అన్న ఒకటే కాబట్టి సైన్ 2t ఇంటూ సైన్ 3tని సైన్ 3t ఇంటూ సైన్ 2tగా రాస్తున్నాం. యాంగిల్ ఎక్కువగా ఉండదని ముందు రాస్తున్నాం, యాంగిల్ తక్కువగా ఉండదని తర్వాత రాస్తున్నాం. ఎందుకంటే ఏ మైనస్ బి అంటే మళ్ళీ నెగిటివ్ రాకుండా ఉండడం కోసం. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ 1/2 ఆఫ్ 3tని ఏ 2tని బి అనుకుంటే కనుక 2 సైన్ ఏ సైన్ బి లాగా ఉంది. ఆల్రెడీ ఫార్ములాస్ రాసాం, ముందు ఫస్ట్ ఏంటో కనిపిస్తూ ఉంటాయి. 2 సైన్ ఏ సైన్ బి ఈక్వల్ టు ఫార్ములా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. ఏ అంటే వాల్యూ 3t ఉంది, బి అంటే వాల్యూ 2t ఉంది. 2 సైన్ ఏ సైన్ బి ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ 1/2 ఇంటూ కాస్ ఆఫ్ 3t మైనస్ 2t అంటే t వస్తుంది. 3t ప్లస్ 2t అంటే కనుక 5t వస్తుంది. ఎల్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది, కే ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇక్కడ 1/2 ఇంటూ ఎల్ ఆఫ్ కాస్ టీ మైనస్ కాస్ 5t వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్1 ఆఫ్ టీ ప్లస్ ఎఫ్2 ఆఫ్ టీ లాగా ఉంది. ఎల్ ఆఫ్ ఎఫ్1 ఆఫ్ టీ అంటే కాస్ టీ మైనస్ ఎల్ ఆఫ్ ఎఫ్2 ఆఫ్ టీ అంటే కనుక కాస్ 5t వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ కాస్ ఏటీ లాగా ఉంది. ఎల్ ఆఫ్ కాస్ ఏటీ అంటే కనుక పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ వాల్యూ 1 కాబట్టి పీ బై పీ స్క్వేర్ ప్లస్ 1. మళ్ళీ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ ఏ అంటే వాల్యూ 5 ఉంది. పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ యొక్క వాల్యూ 5 కాబట్టి పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే కనుక పీ స్క్వేర్ ప్లస్ 25 అవుతుంది. ఓకేనా, పై రెండిట్లోంచి పీని కామన్ తీస్తే కనుక బయట ఆల్రెడీ 1/2 ఉంది కాబట్టి p/2 ఇంటూ ఇంకా బ్రాకెట్లో వాల్యూ 1/p స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. పీ కామన్ తీస్తే ఇక్కడ పీని కామన్ తీస్తే 1/p స్క్వేర్ ప్లస్ 25 అవుతుంది. బ్రాకెట్లో రెండుకి ఎల్సిఎం చూస్తే కనుక పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 25 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 25, 1 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 25 అంటే కనుక పీ స్క్వేర్ ప్లస్ 25 మైనస్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 1 అంటే కనుక మైనస్ పీ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ పీ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 25 మైనస్ 1 అంటే కనుక 24 బై డినామినేటర్లో పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 25 2 1s 2 12s క్యాన్సిల్ అయిపోతుంది. పీ ఇంటూ 12 అంటే కనుక 12p బై పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 25 అవుతుంది. ఇది ఎల్ ఆఫ్ సైన్ 2t ఇంటూ సైన్ 3t యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. కానీ మనకు కావాల్సింది ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t ఇంటూ సైన్ 2t ఇంటూ సైన్ 3t యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీనికి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తే కనుక షిఫ్టింగ్ అంటే తీసేయడం, దీన్ని తీసేయాలి. ఈ పవర్ మైనస్ 2tని తీసేస్తే కనుక ఎల్ ఆఫ్ సైన్ 2t ఇంటూ సైన్ 3t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసి పీ వాల్యూ చేంజ్ చేయాలి. ఈ పవర్ మైనస్ 80 లాగా ఉంది కాబట్టి పీ టెన్స్ పీ ప్లస్ ఏ వాల్యూ 2 ఉంది కాబట్టి పీ దగ్గర పీ ప్లస్ 2 చేంజ్ చేయాలి. సైన్ 2t ఇంటూ సైన్ 3t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఎంత ఉంది? 12p బై పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 25 ఉంది. యాజ్ p టెన్స్ టు p ప్లస్ 2 ఉంది. ఇప్పుడు p వాల్యూ చేంజ్ చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు 12 ఇంటూ p టెన్స్ టు p ప్లస్ 2 కాబట్టి 12 ఇంటూ p ప్లస్ 2 బై p స్క్వేర్ ప్లస్ 1 అంటే కనుక p వాల్యూ p ప్లస్ 2 కాబట్టి p ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ నెక్స్ట్ p స్క్వేర్ ప్లస్ 25 ఉంది. p దగ్గర p ప్లస్ 2 కాబట్టి p ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 25 అవుతుంది. ఇదే గివెన్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన మల్టిపుల్గా ఏదైతే ఉంటుందో దాని యొక్క ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తీసేసి షిఫ్టింగ్ థియరం నుంచి p టెన్స్ టు చేంజ్ చేయాలి. ఈ పవర్ మైనస్ 80 ఉంటే కనుక p టెన్స్ టు p ప్లస్ ఏ రాయాలి. ఈ పవర్ 80 ఉంటే కనుక p టెన్స్ టు p మైనస్ ఏ రాసుకోవాలి. ఇక్కడ ఈ పవర్ 80 ఉన్నా ఈ పవర్ మైనస్ 80 మల్టిపుల్గా ఉంటే ఫంక్షన్కి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. నిన్నటి నుంచి ప్రాబ్లమ్స్ మొత్తం అవే మోడల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఎల్ ఆఫ్ ఆ ఎఫ్ ఆఫ్ టీ ఏదైతే ఉంటుందో అది మాత్రమే చేంజ్ అవుతుంది. సైన్ స్క్వేర్లు కాస్ స్క్వేర్లు ఉంటే కనుక స్క్వేర్ లేకుండా మార్చుకోవాలి. ఓకేనా, కాబట్టి ఫస్ట్ ఇక్కడ సైన్లు కాస్లు మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి 2 సైన్ ఏ సైన్ బి 2 సైన్ ఏ కాస్ బి 2 కాస్ ఏ కాస్ బి 2 కాస్ ఏ సైన్ బి ఫార్ములాస్ అప్లై చేసి కనుక వచ్చేస్తాయి. అది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం నేను చెప్పట్లేదు. ఫస్ట్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం రెండు యాస్టీస్గా సేమ్. ఫస్ట్ వన్ చూడండి, ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ కాస్ టీ ఇంటూ సైన్ టీ ఉంది. ఇక్కడ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ టీ ఇంటూ కాస్ టీ. ఇక్కడ సైన్ టీ కాస్ టీ, ఇక్కడ సైన్ టీ కాస్ టీ. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో ఎల్ ఆఫ్ సైన్ టీ కాస్ టీ
ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసేటప్పుడు అక్కడ p టెన్స్ టు e పవర్ at కాబట్టి p టెన్స్ టు p మైనస్ 1 రాస్తున్నాం. ఇక్కడ e పవర్ మైనస్ at కాబట్టి p టెన్స్ టు ఏం రాసుకోవాలి, p ప్లస్ 1 రాసుకోవాలి. ఓకేనా, కాబట్టి ఈ 4th ప్రాబ్లం నెక్స్ట్ తర్వాత లాస్ట్ వన్ మీరు రెండు హోంవర్క్ చేసేయండి. 5th ప్రాబ్లం ఒకటి చెప్తాను. ఫస్ట్ వన్ 4th వన్ రెండు యాజ్ ఒకటే, పీ వాల్యూ మాత్రమే చేంజ్ చేయాలి చివరిలో. ఓకేనా, ఇప్పుడు ఎలా ఆఫ్ సైన్ టీ కాస్ట్ టీ మొత్తం ఫస్ట్ ప్రాబ్లంలో ఉంటుంది. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం నుంచి పీ దగ్గర ఇక్కడ పీ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఫస్ట్ ప్రాబ్లం మొత్తం యాజ్ అదే అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 5th వన్ చూడండి. 5th ప్రాబ్లం చూస్తే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ కాస్ 4t ఇంటూ సైన్ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన కాస్ 4t ఇంటూ సైన్ టీ ఉంది కాబట్టి ఫస్ట్ కాస్ 4t ఇంటూ సైన్ టీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్లు సైన్లు మల్టిపుల్గా ఉన్నాయి అంటే కనుక దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇంటూ 2 ఉండాలి, 2 లేదు కాబట్టి 2 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. 1/2 ఇంటూ 2 కాస్ 4t ఇంటూ సైన్ టీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ 1/2 ఇంటూ 14 a టీని b అనుకుంటే కనుక 2 కాస్ a సైన్ b లాగా ఉంది. 2 కాస్ a సైన్ b ఈక్వల్ టు ఫార్ములా సైన్ ఆఫ్ a ప్లస్ b మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ b. a ఇంటి వాల్యూ 40, b ఇంటి వాల్యూ 20 ఉంది. 1/2 కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. ఎల్ ఆఫ్ సైన్ 40 ప్లస్ టీ సైన్ 5t 40 మైనస్ టీ 3t వస్తుంది. ఎల్ పక్కన 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి రెండుకి లాప్లాస్ అప్లై అవుతుంది. ఎల్ ఆఫ్ సైన్ 5t మైనస్ ఎల్ ఆఫ్ సైన్ 3t వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎల్ ఆఫ్ సైన్ 80 అంటే కనుక a బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ వాల్యూ 5 కాబట్టి 5 స్క్వేర్ చేస్తే 25. 3ని ఏ అనుకుంటే ఎల్ ఆఫ్ సైన్ 80 లాగా ఉంది. a బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ వాల్యూ 3, 3ని స్క్వేర్ చేస్తే 9 అవుతుంది. ఇప్పుడు రెండిట్లో ఎల్సిఎం పీ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 9 ఎల్సిఎం అవుతుంది. 1/2 ఆఫ్ 5 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 9 అంటే కనుక 5 p square plus 5 into 9 45 minus 3 into p square plus 25 minus 3p square, next minus into plus minus 25 into 3 అంటే కనుక 75 by denominator లో p square plus 25 into p square plus 9 ఉంది. That is equal to 1/2 into 5p square minus 3p square అంటే 2p square 45 minus 75 అంటే కనుక minus 30 వస్తుంది. by denominator లో p square plus 25 into p square plus 9. పై రెండిట్లోంచి ఒక 2ని కామన్ తీస్తే కనుక బయట ఆల్రెడీ 1/2 ఉంది కాబట్టి ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే పైన వస్తుంది p స్క్వేర్ మైనస్ 15 బై p స్క్వేర్ ప్లస్ 25 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 9 వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ చూస్తే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ కాస్ 4t ఇంటూ సైన్ టీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వెళ్ళిపోయి ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక కాస్ 4t ఇంటూ సైన్ టీ ఉంది. ఇప్పుడు పీ వాల్యూ చేంజ్ చేయాలి. ఈ పవర్ ఏటీ మల్టిపుల్గా ఉంది కాబట్టి పీ టెన్స్ పీ మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ పీ స్క్వేర్ మైనస్ 15 బై పీ స్క్వేర్ ప్లస్ 25 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 9 ఉంది. యాజ్ p టెన్స్ టు p మైనస్ 1, p దగ్గర p మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు పైన రాసిన చూడండి p స్క్వేర్ అంటే p మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 15 బై మళ్ళీ p దగ్గర p మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక p మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 25 ఇంటూ p మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 9 వస్తుంది. ఇది 4th బిట్ యొక్క 5th బిట్. ఓకేనా, 4th వన్ ఫస్ట్ వన్ రెండు ఒకటే కాబట్టి 4th వన్ చెప్పలేదు. ఇది 5th బిట్. నెక్స్ట్ అలానే 6th ప్రాబ్లం యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం ఇప్పుడు చెప్పినటువంటి ప్రాబ్లమే కాబట్టి 6th వన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఈ పవర్ టీ ఇంటూ కాస్ 4t ఇంటూ సైన్ టీ, మళ్ళీ ఈ పవర్ టీ ఇంటూ కాస్ 4t ఇంటూ సైన్ టీ. 4th బిట్ ఒక్కటే మీకు హోంవర్క్. ఇందులో ఫస్ట్ వన్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అదే. ఫస్ట్ వన్లో మొత్తం చేసిన తర్వాత పీ దగ్గర ఏం రాస్తుంటాం p మైనస్ 1 రాస్తున్నాం. అదే 4th వన్లో అయితే కనుక పీ దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేయాలి p ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి 4th వన్ దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకేనా.